హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీనాకి ఆర్డర్ రాకుండా చేసిన చింతామణికి వార్నింగ్ ఇచ్చి అదే ఆర్డర్ని మీనాకి ఇప్పించిన బాలుని హక్ చేసుకున్న మీనా. అసలిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. ఇక సంతోషంలో మీనా అయితే అందరికీ స్వీట్స్ పంచిపెడుతూ ఉంటుంది. అప్పుడే బాలు కూడా ఇంటికి వస్తాడు. ఏంటి మీనా, ఏదన్నా విశేషమా, ఏమైంది అని బాలు అడిగేసరికి, విశేషమేనండి, ఇవాళ నేను పూల్ డెకరేషన్ ఒప్పుకున్నాను కదా, అది చాలా బాగా కంప్లీట్ అయింది. అక్కడున్న అందరూ నన్ను బాగా మెచ్చుకున్నారు. నాకు చాలా పొగడతలొచ్చాయండి ఇవాళ. దాంతోపాటు ఆ ఓనర్ నాకు ఎక్స్ట్రాగా 5000 కూడా ఇచ్చాడు. ఇదిగో చూడండి అని మీనా అయితే డబ్బులు బాలుకి చూపించడంతోటి, అమ్మో మీనా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మీనా. ఇలాంటి పెద్ద పెద్ద ఆర్డర్లు ఇంకా రావాలని కోరుకుంటున్నాను అని బాలు అంటుంటే, అప్పుడే ప్రభావతి, ఒక ఆర్డర్కి 5000 వస్తే మీరు పైన రూమ్ కట్టేటప్పటికి ఇదెప్పుడు సంపాదిస్తుందో ఏంటో అని ప్రభావతి అనగానే, మేం ఎలాగైనా సంపాదించుకోగలం. ఒకరి సొమ్ము మీద ఆశపడి ఆధారపడి వాళ్లు మొత్తం పెట్టుబడి పెట్టాక అందులో వచ్చిన లాభాలు మింగడం నాకలవాటు లేదులే అమ్మా. నువ్వు నీ పెద్ద కొడుకైతే అలాగే చేస్తారు కదా, ఏదో ఒకటి చేసుకోండి అని బాలు అంటుంటే, ఏమన్నా అంటే చాలు అస్తమాను నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తావు. వాడు 10 లక్షలు సంపాదించాడు, ఒకే ఒక్కసారి దెబ్బకి షాట్కి 10 లక్షలు సంపాదించాడు. అదా సంపాదించాలి, దీనికంత సీన్ లేదులే అని ప్రభావతి అనడంతో, ఏంటి మా మీనాని తక్కువ చేసి మాట్లాడతావా నువ్వు? అయినా ముందున నీ డాన్స్ క్లాస్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం నేర్చుకో. నువ్వు కూడా ఎవరూ పెట్టుబడి పెట్టకుండానే కదా డాన్స్ క్లాస్ పెట్టుకున్నావు. నువ్వు ఎంత సంపాదించావు చెప్పమ్మా చెప్పు అని బాలు అడిగేసరికి సైలెంట్గా ఉంటుంది ప్రభావతి. అదేం సంపాదిస్తుందిరా నా బొంద, ఇలాగా కేసులు పెట్టేసి లాయర్ దగ్గర్నుంచి డబ్బులు తీసుకుని అప్పులు చేసి, అవైతే వచ్చు, కాని ఇలాంటివేం వచ్చుదానికి అని సత్యమంటాడు. బాగా చెప్పావు నాన్న, నేనదే అందామనుకున్నాను. ఇంగో మళ్ళీ ప్రభావతిగారు మొహం మాడావతి మొహం అయిపోతుందేమో అని, అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను అని బాలు అంటాడు. రే, కొత్త కొత్త వింత వింత పేర్లు పెట్టకు. అస్తమాను ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటావు. పేర్లు పెట్టకపోతే నీకేమీ మనసొప్పదా, కుదురుగా ఉండలేవా అని ప్రభావతి అడిగేసరికి, అవును ఉండలేను. ఎందుకుండాలి? నువ్వేమన్నా నా మీనాని ఎప్పుడైనా పొగడ్డం కాని, దగ్గర తీసుకొని ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అని చెప్పడం కాని ఏమన్నా చేశావా? తను చేస్తే తను వండినవన్నీ తినడం వచ్చుగాని, నీకు తనని ప్రోత్సహించి ఇలా చెయ్యమ్మా, ఇలా డబ్బులు తీసుకోమ్మా అని నీకు చెప్పడం రాదు. కష్టపడి తను 10,000 20,000 సంపాదించి తీసుకొస్తే నీకు ఆ మాత్రం కూడా కృతజ్ఞత జ్ఞానం లేదు. మేము పైన రూమ్ వేసుకుంటున్నాము, కాని ఆ మనోజుగాడు కనీసం మేము పైన రూమ్ కట్టుకుంటాము, మీరు మా రూంలో ఉండండి అన్న ఒక్క ముక్క మాటైనా మాట్లాడా? నీకు నాన్నకి రూమ్ కూడా ఇవ్వలేదు. అయినా నీకు వాడంటేనే ప్రేమ ఎక్కువ. అయినా నాకెందుకు, ఎప్పటికప్పుడు నన్ను ముంచుతాడు. అప్పుడు వచ్చి బాధపడి నా దగ్గరికి రా, అప్పుడు చెప్తాను అని బాలు అనేసరికి, ఏమీ అంత తింగరదాన్నేం కాదు. అయినా వాడిమీద ఆధారపడి నేనెందుకుంటాను? నా డాన్స్ క్లాస్ నాకుంది, నా సంపాదన నాకుంది అని ప్రభావతి అనడంతో, తెగ సంపాదించేస్తున్నావులే, ఇప్పటిదాకా నా మీనా నన్నానంటేనే ముఖమెక్కడ పెట్టుకుంటావు? ఏతో లక్షావతి అని బాలు అంటాడు. అబ్బా వదిలేయండి, ఇప్పుడెందుకింత గొడవ, అవసరమా? పదండి మనం లోపలికి వెళ్దామా? బాలు మీనా అయితే లోపలికి వెళ్ళిపోతారు. ప్రభా, నీకు మాత్రం కొంచెమైనా మనసాక్షి లేదా? మనసాక్షి ఉండదా? కష్టపడి తను ఒక పూల ఆర్డర్ తీసుకొని అవి బాగా సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి స్వీట్స్ తీసుకొచ్చి మన అందరికోసం ఆనందపడింది. అందరికీ స్వీట్స్ పంచిపెట్టింది. తను అలా చెప్పాల్సిన అవసరం తనకి లేదు, కాని చెప్పింది. చూసావా అని సత్యమంటుంటే, చెప్పాల్సిన అవసరం ఉందండి, నేను కూడా సంపాదిస్తున్నాను, ఇదిగో అత్తయ్య అని చూపించుకుంటుంది. అంతకు మించి ఇంకంతేం చేస్తుంది? మహా అయితే 10,000-20,000 వచ్చుంటాయి. ఇంకా అంతకుమించి సంపాదించే స్టామినా సీన్ దానికి లేదులే అని ప్రభావతి అంటుంటే, నిన్నా దేవుడు కాదుగదా, ఇంకెవ్వరూ మార్చలేరు, వెళ్ళి పనిచేసుకో అని సత్యమైతే కూర్చుని ఫోన్లో అయితే అలా చూస్తూ ఉంటాడు. బాలు మీనా లోపలికి వెళ్ళిపోయి, ఏవండి ఇదిగోండి నా సంపాదన అని చెప్పేసి బాలుకైతే ఇస్తుంది డబ్బలు. అప్పుడే బాలు కూడా ఆ డబ్బులు తీసుకొని, బోబో నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మీనా, నువ్వు చాలా చాలా మంచి పని చేస్తున్నావు మీనా, నేను చూస్తుంటే నాకొక బిజినెస్ మ్యాన్ చూసినట్టుంది, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక స్టేజ్కి వెళ్తావు అని నాకు బాగా అనిపిస్తుంది. ఇలాంటి ఆర్డర్లే నీకింకా మరీ మరీ వచ్చి నువ్వొక స్టేజ్కి వెళ్ళి అందరి డెకరేషన్లు నువ్వే ఒప్పుకునేలా ఉండాలి అని బాలు చెప్తుంటే, చేస్తానండి చేస్తాను, ఇప్పుడే చూశారు కదా నేనింత సంపాదించాను, మరి మీరెంత సంపాదించారు అని మీనా అడిగేసరికి,
ఇదిగో నేను 4000 సంపాదించాను అని బాలు అంటుంటే, నేను 10,000 సంపాదించానండి. మీకన్నా నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను. మీకన్నా నేనే 6,000 ఎక్కువ తెచ్చుకున్నాను. చూశారా అని ఇక మీనా అనడంతోటి బాలు అయితే హర్ట్ అవుతాడు. ఏంటి మీనా ఇలా అంది? అంటేనే తక్కువ సంపాదిస్తున్నాను అంటుందా ఏంటి అని చెప్పేసి ఇక బాలుకైతే ఈగో హర్ట్ అవుతుంది. ఇక మీనా అయితే డబ్బులు తీసుకొని తన డబ్బా బాక్స్లో అయితే వేసేసుకొని ఇక దాన్ని పంతం చేసుకుంటూ ఉంటుంది. బాలు హర్ట్ అయిన విషయమైతే ఇక మీనా గమనించదు. ఇక బాలు అయితే అలా ఉండి, నన్నిలా అంది మీనా, నేను సంపాదించి చూపిస్తాను, నాకసలు చాలా చిరాగ్గా ఉంది, ఛీ అని ఇంకా అలా పడుకుంటాడు బాలు అయితే. ఏవండి, పాలు తెచ్చాను తాగండి అని ఇక మీనా అయితే పాలు తీసుకురావడంతోటి బాలు మాత్రం నాకు వద్దు అంటాడు. అదేంటండి, రోజూ తాగతాగారు కదా? లేదు, ఇవాళ నాకు తాగాలని లేదు, నువ్వే తాగేసి పడుకో, డబ్బులెక్కువ సంపాదించావు కదా, తాగేసి పడుకో అని ఇక బాలు అనడంతోటి ఇదేంటి ఇలా ఉన్నారీనా అని ఇక మీనా అనేసి ఆ పాలు తాగేసి ఇక పడుకుంటుంది. మార్నింగ్ మీనా లేచేసరికి బాలు అయితే పక్కన ఉండకపోవడంతోటి, ఏరీనా, ఇంత పొద్దున్నే ట్రిప్కి వెళ్తే నాకు చెప్తారు కదా, మార్నింగ్ లేచి టిఫిన్ వేయమంటారు, ఏరీనా ఏమీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారనీక మీనా అయితే ఇంట్లో అంతా వెతుక్కుంటుంది. మావయ్య ఈయనగాని చూశారా అని మీనా అడిగేసరికి, లేదమ్మా, పొద్దున్నే ట్రిప్ ఉందని పొద్దున్నే లేసి వెళ్ళిపోయాడు, వెళుతున్నప్పుడు అడిగాను ఆ ట్రిప్పుందని, వెళ్ళిపోయానని చెప్పాడు, అంతే, ఇంకేం చెప్పలేదమ్మా. నీకేం చెప్పలేదా? లేదు మావయ్యా, నాకు చెప్పే వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా, ఈసారి చెప్పకుండా వెళ్లారేంటి ఈయన అని మనసులో అనుకునిక మీనా అయితే అక్కడ్నించి వెళ్ళిపోయి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక బాలుకి ఫోన్ చేయడంతోటి బాలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడమన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదేంటిది, ఆయనకి ఏమైంది సడన్గా? రాత్రికా బానే ఉన్నారు, నన్ను చూసి గర్వపడుతున్నాను, చాలా బాగా ఫీలవుతున్నాను అన్నారు, ఇప్పుడేంటి సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, ఏమైంది ఈయనకి అనిక మీనా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేష్కి ఫోన్ చేస్తుంది. హలో అన్నయ్య, ఈయనగాని అక్కడికొచ్చారా? మార్నింగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం టైం కూడా ఇంకా ఇంటికి రాలేదు, నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైందన్నయ్య, బానే ఉన్నారా ఆయన? ఇక మీనా అడిగేసరికి, లేదమ్మా, ఇక్కడికి కూడా రాలేదే, ఎక్కడికి వెళ్లాడో తెలీదు మరి, పొద్దున్నుంచి అసలు మాకు స్టాక్ స్టాండ్ దగ్గరికి రానే రాలేదు వాడు అని రాజేష్ చెప్పడంతోటి, అవునా అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయారనా, కొంచెం వెతకరా అన్నయ్య, భయం వేస్తుంది నాకు, ఆయనకేమన్నా అయ్యిందేమో అని మీనా అంటుంటే, చచ్చా, బాలుక అలాంటిదేం అవ్వదమ్మా, అంత మంచి మనుషులకి సాధారణంగా ఏమీ అవ్వదు. సరే, నీ భయం నిజం కాకూడదని నువ్వు కోరుకో, నేను వెళ్ళి వెతుకుతాను, సరేనా? నీక రాజేష్ ఫోన్ కట్ చేసి బాలు కోసమైతే వెతుకుతాడు. ఇంకో పక్క మీనా కూడా శివకి ఫోన్ చేసి, రే శివ, మీ బావ కనిపించట్లేదురా, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, పొద్దున్నగా వెళ్ళిన మనిషి ఇప్పటిదాకా రాలేదు, చీకటి పడిపోతుంది, భయం వేస్తుందిరా, ఒకసారి ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదామా, పోలీస్ స్టేషన్లో గాని కంప్లైంట్ ఇద్దామా అని మీనా అడిగేసరికి, అక్క ఉండు, నువ్వు బావగాని నువ్వేమన్నా హర్ట్ అయ్యా మాట్లాడావా? లేదురా, నేనేం మాట్లాడలేదు, రాత్రి కూడా బానే ఉన్నాం, సడన్గా పొద్దున వెళ్ళిపోయారు, భయం వేస్తుందేమన్నా అయ్యిందేమో అని మీనా అంటుంటే, సరే వస్తున్నానక్క అనిక శివ అయితే వెళ్ళి ఇక మీనా శివ అయితే బాలు కోసం వెతుకుతారు. ఇక బార్ షాప్లో కూడా శివ వెతుకుతుంటే అప్పుడే ఇక గుణమనుషులు కనిపించి, ఏరా శివ, మళ్ళీ తాగడానికొచ్చావా, నాకు తెలుసురా నువ్వు మారుతావని, దా కూర్చో అనిక శివాని పిలుస్తుంటే గుణమనుషులు, ఒరేయ్, ఇంకెప్పుడూ మీకులే తాగుడు కోసమే వస్తాననుకున్నారా, అయినా నేను తాగనని తెలుసు కదరా, నన్నిబ్బంది పెట్టకండిలే, జరగండి అని వాళ్లు గంటేసి ఇక బయటకైతే వచ్చేస్తాడు శివ. ఏమైందిరా, ఉన్నారా లోపల? లేదక్క, లోపల కూడా లేరు, ఆయనిక్కడికి రాలేదేమో, తాగడానికి రాలేదేమో, ఎక్కడికన్నా వెళ్ళుంటారు, నువ్వు కంగారు పడకక్క. రే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? అక్క, కనబడకుండా పోయి 24 గంటలైతే గాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరక్క, ముందు ఈరోజు రాత్రికి చూడు, బావ రాకపోతే రేపొచ్చి కంప్లైంట్ ఇద్దాం పోలీస్ స్టేషన్లో, సరేనా అనిక శివ అనడంతోటి, సరే అయితే ఇంటికి వెళ్తానురా అనిక ఇంటికైతే వెళ్ళిపోతుంది మీనా. ఇక బాలుకి ఫోన్ చేయడంతోటి బాలుకైతే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక అలా డల్గా కూర్చుని ఉండడంతో అప్పుడే ఇక బాలు ఇంటికి వస్తాడు. ఏరా బాలు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా, పొద్దున్నుంచి నీకోసం మీనా తెగ వెతుకుతుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అనిక సత్యం అడిగేసరికి, అది నాన్నా, ట్రిప్ వచ్చింది నాన్నా, దూరం ట్రిప్పు, అందుకని ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది కాదురా, వెళ్లే ముందు చెప్పాల్సిన అవసరం లేదా, ఒక ముక్క చెప్తే సరిపోతుంది కదా
అని సత్యం అనేసరికి అదే నాన్న చెబుదామనుకున్నాను కాని చెప్పలేదు. సరే నాన్నా, నేను వెళ్ళి భోంచేస్తాను అని ఇక బాలు లోపలికొచ్చి కూచుంటాడు. అప్పుడే మీనా వచ్చి, ఏమైందండి? ఎక్కడికి వెళ్లారు? కనీసం ట్రిప్పుందని నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఏదైనా ట్రిప్పుంటే నన్ను తినేమని, నాకు నీకోసం వెయిట్ చేయొద్దని చెప్తారు కదా, ఏమైందండి? అని మీనా అడిగేసరికి, ఏం లేదు మీనా, ఏం లేదు, ముందు అన్నం పెట్టు అని బాలు అడిగేసరికి సరే అని ఇక మీనా అన్నం పెడుతుంది. ఇక బాలు అన్నం తినేసి లోపలికైతే వెళ్ళిపోతాడు రూంలోకి. ఇదిగో నాకు అష్టతం 10,000 తీసుకొచ్చాను, లోపల దాయి అని బాలు అంటుంటే, ఏంటండి ఇప్పటికిప్పుడు 10,000 తెచ్చారా? ఎందుకని? ఎందుకా? నీకు అష్టతం 7,000 10,000 కదా, నాది 2,000 4,000 కదా, నాకన్నా నువ్వు గర్వంగా ఉన్నావు కదా, నీకంటేనే తక్కువ అనుకుంటున్నావు కదా, అందుకని ఎక్కువ సంపాదించి తెచ్చి చూపించాను అని బాలు అంటుంటే, ఏంటండి నేనన్నమాట మీకు అలా అర్థమైందా? మీరొక్కనే కష్టపడుతున్నారని, పైన రూమ్ మీరొక్కరే కట్టాలి అంతా మీ భుజాలమీదే పడిందనే నేను ఈ నిర్ణయం తీసుకుని అంత పెద్ద డెకరేషన్కి ఒప్పుకుంటే మీరు మాత్రం నన్ను ఇలా అంటున్నారా? ఇలా అర్థం చేసుకున్నారా? ఎంత బాగా అర్థం చేసుకున్నారండి? నమ్మలేకపోతున్నాను మీరు ఇంత బాగా అర్థం చేసుకున్నారంటే అనిక మీనా అంటుంటే బాలు అలా చూస్తూ ఉండిపోతాడు. నేననుకోలేదండి ఇప్పటిదాకా మీరు ఇలా చేస్తారని. నేనన్నదు మీకు అర్థమైతే ఎంత బాగున్నో. మీకోసం నేను కష్టపడుతున్నానండి. ఏదో ఆనందంలో మీకన్నా ఎక్కువ సంపాదించాను, మీకన్నా ఫాస్ట్గా పైన రూమ్ కట్టేద్దాము, ఇద్దరూ డబ్బులు ఫాస్ట్గా వస్తే పైన రూమ్ అయిపోతుంది కదా అని ఆశపడ్డానే తప్ప మీకంటే